నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. విశాఖ డైరీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, సిఐటియు డిమాండ్. బ్రహ్మగిరిలో బోట్ సౌకర్యం కల్పించండి, అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశం. వివక్ష చూపుతున్న కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది. వినూత్న రీతిలో నిరసన చేపట్టిన మాజీ కార్పొరేటర్ సుమలత. ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిల సభ్యత్వాన్ని రద్దు చేయండి, వయో విద్యార్థి నాయకుడు కోట శ్రీనివాస్ డిమాండ్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. విశాఖ డైరీలో తొలగించిన 305 మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాత గాజువాక కూడలి నుంచి విశాఖ డైరీ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. యూనియన్ నేతలు ఎం జగ్గునాయుడు, రాంబాబు మాట్లాడుతూ పాల ఉత్పత్తుల అమ్మకాల ద్వారా కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్న డైరీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులను అర్ధాంతరంగా తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం పార్టీలు మారుస్తున్న డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ కార్మికుల జీవితాలతో ఆటలాడడం తగదన్నారు. తొలగించిన కార్మికులు రోడ్డున పడ్డారని, ఆ కుటుంబాలన్నీ ఆకలి కేకలతో అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం ఇకనైనా కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి విశాఖ డైరీ యాజమాన్యం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అక్రమంగా తొలగించబడినటువంటి ఈ 300 మంది కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని సిఐటి విశాఖ జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్మికులంతా కూడా గాజువాక నియోజకవర్గ పరిధిలో ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళంతా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారికి ఓటేశారు, విశాఖ ఎంపీ భరత్ గారికి ఓటేశారు. వీళ్ళ ఓటేసి గెలిపించినటువంటి కార్మికులు, వీళ్ళ కుటుంబాలు రోడ్డును పడితే మీరు కనీసం బాధ్యత వహించి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వెంటనే జోక్యం చేసుకొని డైరీ యాజమాన్యం ఉత్తర్వు తీసుకొచ్చి మీకు ఓటేసి గెలిపించినటువంటి ఈ కార్మికులు తనకు ఉపాధిని కాపాడే విధంగా వీళ్ళ వెంటనే లోపల తీసుకునే విధంగా వీళ్ళ జీవితాలు బాగు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చట్టం అందరి దృష్టిలో సమానం చెప్పి అంటారు. చట్టం అందరి దృష్టిలో సమానం అయ్యేటప్పుడు ఒక యజమాని 10 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని అర్ధాంతరంగా విధులను తొలగిస్తే, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే మరి ఆ యాజమాన్యం చర్యలు తీసుకోలేదా? చట్టంతో పరిశోధన చేయాలలేదా? చట్టం పేదవాళ్ళ మీద నిర్బంధం పోయేందుకు వస్తుందని అడుగుతున్నాం మేము. కాబట్టి ఆర్ఎల్సీ మీటింగ్ వేస్తున్నారు, పరిష్కారం కావడం లేదు. కాబట్టి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పిలుపు లేకుండా దుర్మార్గంగా తొలగించారు. తొలగించిన తర్వాత కార్మికులు వీళ్ళందరూ స్కిల్ కార్మికులండి. స్కిల్ అంటే ప్యాకింగ్ కానీ, స్వీట్ తయారీలో కానీ, అలాగే పెరుగు తయారీలో కానీ, మిల్క్ తయారీలో కానీ చాలా స్కిల్ కార్మికులు. ఈ స్కిల్ కార్మికులు బయట ఉండడం వల్ల జార్ఖండ్, ఒరిస్సా, నర్సీపట్నం, మాకవరపాలెం తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు సరిగ్గా చేయట్లేదు. రోజుకి 30,000 లీటర్లు వేస్ట్ అయిపోతుంది పాలు, అలాగే పెరుగు వేస్ట్ అయిపోతుంది. అలాగే మొత్తం ఏదైతే పదార్థాలు అన్నీ వేస్ట్ అయిపోయి 1000 కోట్ల రూపాయలు లాస్ అవుతుంది. ఇది రైతులతోటి, విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్ర శ్రమతోటి, రైతుల శ్రమతోటి ఏర్పడిన విశాఖ డైరీ ఆయన ఒక మూర్ఖత్వంగా, దుర్మార్గంగా ఈరోజు విశాఖ డైరీ నాశనం చేయాలి. ఆయన బినామీ పేరున డైరీలు ఉన్నాయండి. ఆ డైరీలను అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో ఈరోజు విశాఖ డైరీని కార్మికులు వంకతోటి అన్యాయం చేస్తున్నారు. ఇది విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఆస్తి అండి, ఇది ఉత్తరాంధ్ర ప్రజలదండి. ఇది మొదట్లో కోఆపరేటివ్ లో ఉండేదండి. ఈ కోఆపరేటివ్ నుండి ఆయన కంపెనీ చేసుకుని ఈ రోజు ఆస్తులు కోట్ల రూపాయలు చేసే ఆస్తులు ఉన్నాయి. ఆసుపత్రి ఉంది, ఫంక్షన్ హాల్ ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఉంటే ప్రతి ఏరియా తునిలోని కానీ, యలమంచిలో కానీ, శ్రీకాకుళంలో కానీ, విజయనగరం శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ లో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బోట్ నడిపారు. బ్రహ్మగిరి వద్ద మినీ లాంచ్ ని పరిశీలించారు. బ్రహ్మగిరి నుంచి అక్కల మహాదేవి వరకు పర్యాటకులకు వెంటనే బోట్ సౌకర్యం అందుబాటులోకి తేవాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు.
ఒక బోటుకు అదనంగా మరో బోటును అందుబాటులోకి తీసుకురావాలని, ఒక డ్రైవర్ను స్పేర్లో ఉంచాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చౌటుపల్ గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పక్కన డ్రైనేజ్ ఎందుకు క్లియర్ చేయరు? గవర్నమెంట్ చేయాలి సార్. మీరు దాచిపెట్టుకుంటే దాచిపెట్టుకుంటాం సార్. ఒక్క నిమిషం, మీ ఇంటి పక్కన శుభ్రంగా ఉంచుకోవాలనేది గవర్నమెంట్ ఉంచాలా? ఇచ్చిన వాళ్ళదే బాధ్యత. నేను తీపిచ్చే కదా వచ్చి మీరు చూపించారు మరి గవర్నమెంట్ గా సార్. అసలు ఏదైనా డ్రైనేజ్ గవర్నమెంట్ గా మాదే చెప్పండి. గవర్నమెంట్ బాగా చేస్తుంది, మీరు మళ్ళీ దాన్ని అది శుభ్రంగా ఉంచండి. ఓకేనా? పెద్దగా ఓకేనా? కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది చెత్త సేకరణ, పారిశుద్ధ్యంపై వివక్ష చూపిస్తున్నారని 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. డివిజన్లో ద్విచక్ర వాహనంపై ఇంటింటికి తిరుగుతూ ఆమె చెత్తను సేకరించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ అధికారులకు అధికార పార్టీ నేతల డివిజన్లు మాత్రమే కనిపిస్తున్నాయని, పక్క డివిజన్లను పట్టించుకోవడం లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా తమ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరు కాలేదని, రోడ్లకి ఇరువైపులా చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలతో వీధులన్నీ చిత్తడిగా మారాయని, పాములు, విషపురుగులు ప్రజలను భయోందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ఫాగింగ్ చేయకపోవడంతో దోమలతో ఇబ్బంది పడుతున్నామని వారు అన్నారు. అధికార పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకే కార్పొరేషన్ అధికారులు పనిచేస్తున్నారని, ఇతర డివిజన్లపైన కన్నెత్తైనా చూడడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల తీరుపై దశల వారీ నిరసనలకు సిద్ధమని, డివిజన్ ప్రజలను కలుపుకొని ఆందోళనలు ఉధృతం చేస్తామని సుమలత హెచ్చరించారు. లేదని చెప్తున్నారు. మరి అంత ముందుకు గత 5 నెలల క్రితం ఈ డివిజన్కు 2 వెహికల్స్ వచ్చేటిది, ఇప్పుడు ఒక వెహికల్ కూడా రావడం లేదు. ఎందుకంటే అధికార పార్టీకి చెందిన నాయకులు ఎక్కడ ఏ పని చెప్తే అక్కడ ఆ పని చేయడానికి కమిషనర్ గారు వాళ్ళదికే సపోర్ట్ చేస్తున్నారు. మాకు పని చేయడం లేదు. ఇక్కడ చెత్త తీయకపోవడం వల్ల, ఈ డివిజన్ను శానిటేషన్ చేయకపోవడం వల్ల ఇక్కడున్న ప్రజలు బాగా ఇబ్బంది పడి మాకు చెప్పడం జరుగుతుంది. మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఏం చేయడం లేదు. అందుకని ఈరోజు స్వతహాగా నా స్కూటీ ఉంటే నా స్కూటీకి 2 డబ్బాలు పెట్టుకొని ప్రతి ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరణ చేస్తూ నా డివిజన్ను నేనే సుందరీకరణ చేసుకుంటా. ఇక్కడున్న ఈ చెత్త తీయకపోవడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలు సీజనల్ వ్యాధులు, జ్వరాలు, రక్త కణాలు పడిపోవడం ఇలాంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఇవేవి జరగకుండా చూసుకోవాలని ఈరోజు స్వతహాగా నేనే చెత్త తీసే పని మొదలు పెట్టడం జరిగింది. రోజుకొక రకంగా నా డివిజన్లో నేనే నిరసన తెలియజేస్తా. రేపు ఈరోజు గత 5 నెలల నుండి కనీసం ఊడ్చే వాళ్ళు కూడా నా డివిజన్లో కనబడుటలేదు. రేపు పొద్దున్న వాల్ పోస్టులు వేస్తా, ఇంటింటికి చెత్త ఊడ్చే, రోడ్లు ఊడ్చే వాళ్ళు లేరు ఇక్కడ అని ప్రతి ఇంటింటికి వాల్ పోస్టులు వేస్తా. ఒకరోజు డ్రైన్ క్లీన్ చేస్తా. ఇవన్నీ రోజుకు నిరసన చేస్తా. నా డివిజన్లో ప్రతి శానిటేషన్ వర్కరు నా డివిజన్లో ఉండాలి. నా ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చూస్తున్నా. ఇక్కడ లైట్లు వెలగడం లేదు, వెలగడం లేదు. కుక్కల బెడద, పందుల బెడద, ఈగలు, దోమలు, ఫాగింగ్ అయితే 3 నెలలు అవుతుందండి నా డివిజన్లో కొట్టి. 25వ డివిజన్లో 3 నెలలు అవుతుంది ఫాగింగ్ కొట్టి. మరి ఈ బాధ వాళ్ళు అక్కడ చెప్తే ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఈ మున్సిపల్ అధికారులు ఈ మొద్దు నిద్ర వీడుకొని ఈ రామగుండం పడిస్తున్నారు. డైలీ నైట్ మాత్రం చెత్త పడిస్తున్నారు. మా ఇంటి చుట్టూ అయితే చెత్త ఖచ్చితంగా ఉంటుంది. నేను మాత్రం ఒక్కొక్కసారి చూసి వీడియో తీసి మాత్రం కార్పొరేటర్ వాళ్ళకు పంపిస్తాను. మాకు లైట్లు రావడం లేదు. 1 వీక్ అవుతుంది. బాగా చీకటి ఉంటుంది. నిన్న స్నేక్స్ కూడా వచ్చినాయి. 2 స్నేక్స్ వచ్చినాయి పెద్దవి. పిల్లలతో బాగా ఇబ్బంది అవుతుంది. మాకు బయట నిలబడదాం అన్నా కానీ భయం అవుతుంది. ఇట్లా చెప్పండి. చెత్త తీయకపోవడం వలన మా ఇంటి చుట్టూ పడేస్తున్నారు అందరూ. కాబట్టి మీరు కొంచెం రిస్క్ తీసుకొని చెత్త మాత్రం రెగ్యులర్గా తీయాలి.
కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో గ్రామానికి పడమర వైపు కోట నిర్మించడమైంది. ఆ కోట అధిపతి శిలార్ అమ్మ అనే మహిళ. ఆమె పరిపాలనలో రైతులు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉండేవారు. కొంతకాలం గడిచిన తర్వాత వర్షాలు లేక పంటలు ఎండి త్రాగడానికి నీరు లేని సమయంలో శిలారమ్మ ప్రజల కోసం నీరు త్రాగడానికి ఒక పెద్ద బావిని త్రవ్వించి ప్రజలకు నీటిని సమృద్ధిగా అందించింది. బావి పక్కనే 50 అడుగుల దూరంలో చింతలప్ప అవధూత నివసించుతున్నాడు. ఆయన ఒక దైవ సంకల్పం కలిగిన వ్యక్తిగా ప్రజలు గుర్తించి అతనికి పూజలు చేసేవారు. కొన్ని రోజులకి ఆ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఆ స్థల ప్రభావం ఒక శక్తితో కూడుకున్నదని ప్రజల నమ్మకం. ఒక కట్ట నిర్మించారు. ఇక ఆ కట్టను భక్తి శ్రద్ధలతో ప్రతి గురువారం రోజున ఉదయం నుండి సాయంత్రం దాకా పూజలు చేస్తారు. అందుకే గ్రామస్తులు పండించే పంటలకు వర్షం రావాలని బావి అడుగు భాగాన భక్తి శ్రద్ధలతో భజనలు చేయడం, అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. పూర్వము ఇక్కడ చింతలమ్మని అనే ఒక ముని నివసించేవాడు. ఆయన గుర్తుగా చింతలమ్మ కట్ట అని ఇక్కడ ఒకటి ఉందన్నమాట. తర్వాత సిల్లారమ్మ అనే ఆమె ఇక్కడ పూర్వం పరిపాలన చేసేది. ఇక్కడ ప్రజలు నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతుంటే ఆమె సిల్లారమ్మ బాగు తగ్గించింది. ఆమె గుర్తుగా ఈ బాగు సిల్లారమ్మ అని సిల్లారమ్మ బాగు పేరు వచ్చింది. ఈ ప్రాంతాన్ని ఈ సిల్లారమ్మ కోటని పరిపాలన చేస్తూ ఇక్కడ నుండి ప్రజలకు నీటి ఇబ్బంది ఉన్నందువల్ల ఆ రోజుల్లోనే ఇక్కడ ఒక బావి నిర్మించి ఈ బావి పేరు శిలారమ్మ బావి అని గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు అంటుంటారు. కాబట్టి మన పిల్లల శ్రీ రంగనాథ స్వామి ఎప్పుడైతే దేవాలయం వెలిసిందో ఆ రోజు నుండి కూడా ఇక్కడ వెలిసిందని మేము ఒక నమ్మకంగా ఉన్నాం. కావున ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈనాటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు దాదాపు ఈ సంవత్సరం 3వ సంవత్సరం ఇది. కావున గ్రామంలోని పెద్దలు, గ్రామ ప్రజలు, గ్రామ భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి తోచిన విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. కావున ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి 2023 ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తారని వైయూ విద్యార్థి నాయకుడు కోట శ్రీనివాస్ ఆరోపణ చేశారు. ఇరువురు 20 ఎకరాల భూమిని అఫిడవిట్లో చూపించలేదన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారం తమ వద్ద ఉందని చెప్పారు. తప్పుడు అఫిడవిట్ సమర్పించిన ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారికి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్లు కోట శ్రీనివాస్ తెలిపారు. వాళ్ళ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే అధికారం ఉంది అని కూడా ఆ చట్టంలో చెప్తా ఉంది. కాబట్టి మరి మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినటువంటి మరి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా ఇలా ఎలక్షన్ అఫిడవిట్ లో ఒక తప్పుడు అఫిడవిట్ లో సుమారు మల్లారెడ్డి 21 ఎకరాలని మీకు అఫిడవిట్ లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పోచంపల్లి విలేజ్ గానీ, కండ్లకోయ విలేజ్ గానీ, దూలపల్లి విలేజ్ గానీ, ఈ 3 విలేజ్లలో నేను ఇక్కడ చూపించినటువంటి సర్వే నెంబర్లు అన్నింటిలో కలిపి 21 ఎకరాల భూమి ఇలా తన అఫిడవిట్ లో చూపించకుండా, అంటే సుమారు 150 నుంచి 200 కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఇలా తన అఫిడవిట్ లో చూపించకుండా మల్లారెడ్డి ఎన్నికలకు ఇలా బరిలో దిగిండు. అనే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. కాబట్టి ఇతడు చట్టరీత్యా శిక్షార్హుడు. కాబట్టి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఇలా ఉస్మానియా సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యనిర్వాహక సభ్యుడిగా త్వరలోనే ఈసీకి కూడా కంప్లైంట్ ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. దీనిపైన చట్టరీత్యా కూడా పోరాటం చేయడానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని, హైకోర్టును కూడా ఆశ్రయించి అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని, మళ్లీ ఉప ఎన్నికలు నిర్వహించాలనేటువంటి డిమాండ్ తోటి ఇలా మీ ముందు ఇలా ప్రదర్శించడం జరుగుతుంది. అతని అఫిడవిట్ లో మొత్తం కూడా దీన్ని గోప్యతగా, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ గా చూంచలేదు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా చూంచలేదు. కడప జిల్లా పోరుమామిల్ల మండలం గానుగపేంట ఎస్ వెంకట రామాపురం గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 పథకాలను అమలు చేయలేదని, ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్లకు ముందు చెప్పిన ప్రతి ఒక్క హామీలను నెరవేర్చారని, ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు ముందు మనకు హామీలు ఇచ్చినాడు. సూపర్ 6 అని చెప్పేసి సూపర్ 6లో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ వృత్తి, చదువుకునేటువంటి వారి పిల్లలు ఎవరైనా ఉంటే నెలకు 3,000 రూపాయలు లెక్కిస్తేది. మరి అదేవిధంగా ప్రతి తల్లికి వందనం అని చెప్పి అమ్మ ఒడి వేస్తాను.
ఈ సంవత్సరం పడిందే కానీ కొంతమందికి అందరికీ పల్లె. పోయిన సంవత్సరం గురించి చెప్తున్నా. పోయిన సంవత్సరములో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే. ఇప్పుడు పెన్షన్లు అనేది గతంలో జరుగుతానుంది, అది వస్తుంది తప్ప మిగతా ఏ ఒక్కటి కూడా జరగలే. అలా వాస్తవమేనా అమ్మా? చెప్పండి, గత సంవత్సరం ఏమైనా వచ్చినాయి మీకు? చెప్పండి. రైతులకు సంబంధించి ప్రతి నెల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖ డైరీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, సిఐటియు డిమాండ్. బ్రహ్మగిరిలో బోట్ సౌకర్యం కల్పించండి, అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశం. వివక్ష చూపుతున్న కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది. వినూత్న రీతిలో నిరసన చేపట్టిన మాజీ కార్పొరేటర్ సుమలత. ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిల సభ్యత్వాన్ని రద్దు చేయండి, వయో విద్యార్థి నాయకుడు కోట శ్రీనివాస్ డిమాండ్. ఈ బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.